హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి మరొక క్వశ్చన్తో మీ ముందుకైతే వచ్చాను. నెంబర్ ఎనాలజీ క్వశ్చన్. నేను ఆల్రెడీ ఇదైతే మిస్సింగ్ నెంబర్ క్వశ్చన్ ఆల్రెడీ ముందు దాంట్లో చెప్పేశాను. ఇప్పుడైతే నెంబర్ ఎనాలజీ క్వశ్చన్ అయితే చేస్తున్నాను. రీజనింగ్ ట్రిక్స్కి సంబంధించింది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు వచ్చింది అనుకోండి, ఈకి 125 ఇచ్చారు. అలాగే జీకి ఏంటో కనుక్కోవాలి. ఈకి 125 ఎలా వచ్చిందో లాజిక్ తెలిస్తే జీకి మనం కనుక్కోవడం ఈజీ. సో ఇట్లాంటి ఈజీ రీజనింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు వెంటనే తెలుస్తాయి. అలాగే మన 50K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా అయితే ఉన్నాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా, మీరే మన ఛానల్లో ప్రతి వీడియోస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఈ రీజనింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్లో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏకి 125 కదా, ఫస్ట్ ఆప్షన్స్ 27, 64, సి 216, డి 343. సో ఈకి 125 ఎలా వచ్చిందో చూద్దాం. మీరు ఎలా రాసుకోవాలంటే మీకు తెలుసు కదా, నేను హైడ్ చేస్తున్నాను ఆన్సర్ని, మీకు తెలియాలి కదా అని. ABCDEFGHIJ ఉంది కదా, దీనికి ఎలా రాస్తారు? 1 2 3 4 5 6. మీరు ఎప్పుడైనా సరే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు దాటి నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఏది కోట్ చేస్తుంది? 5ని కోట్ చేస్తుంది. సో 5ని ఏం చేస్తే 125 వస్తుంది? 5 3 జార్స్ చేస్తే 125 వస్తుంది. సో ఇది ఒక లాజిక్ అయితే మనకు తట్టింది. అలాగే జీకే ఏం కోట్ చేస్తుంది? 7 కోట్ చేస్తుంది. 7 3 జార్స్ ఎంత? 343. సో అర్థమైంది కదా. సో ఇక్కడ ఈకి 125 చూడంతో కంగారు పడకూడదు. ఏం చేస్తే అసలు ఈ నెంబర్ ఎంత? 5 అని తెలిసింది అనుకోండి, 5ని ఏం చేస్తే 125 మళ్ళీ ట్రిపుల్ చేస్తే వచ్చింది. అలాగే 7ని కూడా ట్రిపుల్ చేస్తే 343. సో ఆన్సర్ డి 343 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా అయితే సాల్వ్ చేసుకుంటే మీరు ఈజీగా చేస్తారు. ఒక చిన్న లాజిక్ ఫైండ్ అవుట్ చేయడమే. ఈ క్వశ్చన్స్ చూడడానికి మాత్రమే హార్డ్గా ఉంటాయి. వన్స్ మనకు లాజిక్ తెలిసి ట్రై చేస్తే చాలా ఈజీ సింపుల్ క్వశ్చన్స్, అసలు హార్డే ఉండవు. అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ మనకు అక్కడ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎప్పుడూ ఎక్స్పోజ్ అవ్వం కాబట్టి మనకు చూడంతో లాజిక్స్ తట్టవు. మనం ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో మరొక నెక్స్ట్ షార్ట్లో కలుసుకుందాం. బాయ్.